అసలు నిజంగా చంద్రబాబు నాయుడు ఆయన ఏజ్ సీక్రెట్ ఏంటో చెప్పాలి. 70s లో ఉండి కూడా ఆ అర్ధరాత్రులు బోట్లలో వెళ్ళడం ఏంటో, ఆ జేసీబీల మీద తిరగడం ఏంటో. కరెంట్ ఇవ్వడం లేదు, ఇది తగ్గంగానే నీళ్లు కరెంట్ ఇస్తాడు, మంచినీళ్ళు ఇప్పుడే పంపిస్తా. వేరే ఏ ముఖ్యమంత్రికి అయితే నేను చూడలే ఇప్పుడు దాకా. అంటే మరి ఎక్కడన్నా నార్త్ ఇండియాలో ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ మన దగ్గర కేసీఆర్ వీళ్ళందరూ అయితే అసలు ఎప్పుడు రాలే కదా. నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అదే మాట. అసలు చంద్రబాబు నాయుడు ఆ ఏజ్లో అంత ఎలా వెళ్తున్నారు, అది కూడా ముక్కుకు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంత వాటర్ ఫ్లోటింగ్ ఉంది అంటే వేరియస్ ఎలర్జీస్ లేకపోతే మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కనీసం మాస్క్ అన్నా పెట్టుకుంటాడేమో అనుకుంటే అది కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు. జనరల్గా ఇప్పుడున్న యూత్ కూడా అంత పని చేయగలుగుతారో లేదో అనిపించింది నాకు. అక్కడ సీఎం ఎందుకు వెళ్తున్నాడు అంటే, అక్కడ సీఎం వెళ్తే ఏంటంటే వేరే గవర్నమెంట్ మెషినరీ అంతా వేరే ఆఫీసర్లు అంతా కంపల్సరీ అక్కడ ఉండాల్సిందే. ఒక సీఎం వస్తున్నట్టే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉండాల్సిందే. సో ఈయన లేకపోతే మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు అనుకున్నాడో మరి, లేకపోతే ఈయన వెళ్ళి స్వయంగా చూద్దాం అనుకున్నాడో ఏమో కానీ అసలు అంటూ నిజంగా ఆ ఏజ్కి అంత వర్క్ చేస్తున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఎలక్షన్ టైంలో ఆ ఎండలల్లో తిరిగి ప్రచారం చేసినప్పుడే నేను అనుకున్నా అసలు ఎట్లా తిరుగుతున్నారు ఈ ఎండలలో. అసలు నిజంగా వేరే ఎవరు కూడా అంత వర్క్ చేయకపోవచ్చు ఆ ఏజ్లో.